కమ్మని పుదీనా పచ్చడి మేమెలా చేస్తామోనైతే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకొని అందులోనైతే ఒక గుప్పెడు పల్లీలు, తగినన్ని పచ్చిమిర్చి అయితే తీసుకోవాలి. తీసుకొని మంచిగా వేయించుకోవాలి. మంచిగా వేయించుకున్న తర్వాతనైతే ఇవైతే మిక్సీ గిన్నెలో తీసేసుకోవాలి. తర్వాతనైతే అదే కడాయిలోనైతే ఒక 8 వరకు ఎల్లిపాయలనైతే పొట్టు తీయకుండానే మంచిగా వేయించుకోవాలి. తర్వాత ఒక మీడియం సైజు 3 టమాటాలను కూడా కొంచెం పెద్ద సైజులో కట్ చేసుకొనైతే వీటినైతే మంచిగా ఉడకనివ్వాలి. మంచిగా ఇట్లా ఉడికిన తర్వాతనైతే పుదీనానైతే యాడ్ చేయాలి. పుదీనానైతే ఒక 2 గుప్పెళ్ళదైతే తీసుకున్నాను. ఇదైతే యాడ్ చేసుకొనైతే మంచిగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాన్నైతే చల్లారబెట్టుకోవాలి. ఇది చల్లారుతుండగానైతే ఫస్ట్ మనం మిక్సీలో తీసుకున్నాం కదా పచ్చిమిర్చి, పల్లీలు, ఇందులోనైతే కొంచెం చింతపండును కూడా యాడ్ చేసుకొని ఫస్ట్ మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మనం వేయించుకున్న టమాటోని కూడా ఇందులో యాడ్ చేసుకొని మెత్తని పేస్ట్లా వేసుకొని అదే కడాయిల్లోనైతే ఆవాలు, జీలకర్ర వేసుకొని అయితే కలుపుకోవడమే. చాలా నచ్చితే ట్రై చేయండి.